చేత్తో బువ్వ పెట్టి మరో చేత్తో దాన్ని నేలపాలు చేసినట్టుంది ఇక్కడ పరిస్థితి చూస్తే. ఆ పని చేస్తున్నది కూడా ఎవరో కాదు, మన సర్కారు వారే. ఓవైపు గిరిజనుల సొంతింటి కలకు ఊతమిచ్చినట్టే చేసి పనులు మొదలు పెట్టాక అడ్డం పాడటం విడ్డూరంగా ఉంది. ఇది ఎక్కడా ఏంటి? ప్రభుత్వ శాఖలు అలా అపరిచితుల్లా ఎందుకు వ్యవహరిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ స్టోరీ. లెట్స్ వాచ్. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, సొంత ఇంటి కల నెరవేరబోతోంది అని సంబరపడ్డారు. కానీ పనులు మొదలైన కొద్ది రోజులకే ఆ సంతోషం అంతా నీరుగారిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల పరిస్థితి ఇది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో కొలం, తోటి, కోయ వంటి గిరిజన జాతులను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. పథకానికి ఎంపికయ్యామని తెలియడంతో ఉట్నూరు పరిసరాల్లోని పలు గిరిజన గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించి పునాదుల కోసం గుంతలు తవ్వారు. కానీ అంతలోనే అటవీ శాఖ అధికారులు ఆ పనులను అడ్డుకున్నారు. ఈ గ్రామాలు కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్నాయని, పక్కా ఇళ్లు కట్టుకునేందుకు అనుమతి లేదని చెప్పారు. అటవీ శాఖ ఎంట్రీతో ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, కడెం, ఇంద్రవెల్లి తదితర మండలాల్లోని ఆదిమ గిరిజనులకు మంజూరు చేసిన 580 ఇందిరమ్మ ఇండ్లు గుంతల వద్దే ఆగిపోయాయి. దీంతో లబ్ధిదారులు పలుమార్లు ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నాలు చేశారు. ఇండ్లు కట్టుకునేందుకు సహకరించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో సమస్య పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా ఆ దిశగా చర్యల్లేవు. పైగా గుంతల దశలో ఆగిపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వాటిలో నీళ్లు చేరగా ఓ చిన్నారి ఆడుకుంటూ అందులో పడి తీవ్ర గాయాల పాలైంది. తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.